మీరు ఎప్పుడైనా సరే ఒక పాటని రెగ్యులర్‌గా వినడం మొదలుపెట్టి, ఆ పాట మీకు బాగా నచ్చేసి, మీరు ఆ పాటని వినని టైంలో కూడా, ఆ పాట మీకు తరచుగా గుర్తొస్తూ ఉండి, ఆ పాటకి మీరు డాన్స్ చేసిన సందర్భాలున్నాయా? అంటే ఆ పాట ఇంకా మీ బ్రెయిన్‌లో ఫిక్స్ అయిపోయి ఉంటుందనమాట. జర్మన్ లాంగ్వేజ్‌లో దీనికి ఒక పదం కూడా ఉంది. ఓహ్‌వార్మ్ అని. అంటే ఇయర్ వార్మ్ అని అర్థం అనమాట. చెవిలో ఒక పురుగులా కంటిన్యూస్‌గా ఆ పాట తిరుగుతూనే ఉంటుంది. రెగ్యులర్‌గా మన బ్రెయిన్‌ని యాక్టివేట్ చేస్తూ ఉంటుంది. ఇన్‌ఫాక్ట్ మన బ్రెయిన్ నుంచి ఆ పాటను తొలగించడం కూడా చాలా అంటే చాలా కష్టంగా మారిపోతూ ఉంటుంది. సో బేసిక్‌గా ఇప్పటి కాలంలో చాలామంది అలాగే ఉన్నారు. ఏదైనా ఒక పాట వినగానే ఇంకా రెగ్యులర్‌గా దాన్నే వింటున్నారు. శాస్త్రవేత్తలు ప్రతి ఏడాది ఎన్నో విషయాల మీద పరిశోధనలు చేస్తూ ఉంటారు. క్యాన్సర్ గురించి పరిశోధనలు చేస్తుంటారు. క్లైమేట్ చేంజ్ గురించి పరిశోధనలు చేస్తూ ఉంటారు. అండ్ అలాంటి ఇంపార్టెంట్ టాపిక్స్ మాత్రమే కాకుండా ఇలాంటి ఇయర్ వార్మ్ లాంటి టాపిక్స్ గురించి కూడా పరిశోధనలు చేస్తూ ఉంటారు. రీసెంట్‌గా చేసిన ఒక స్టడీలో తేలింది ఏంటంటే, లేడీ గాగా యొక్క బ్యాడ్ రొమాన్స్ అనే సాంగ్ చాలా మందికి ఒక ఇయర్ వార్మ్‌గా మారిపోయింది. అంటే వాళ్ళు ఆ పాటని ఒక్కసారి వినగానే ఇంక అది వాళ్ళ మైండ్‌లోకి వెళ్ళిపోయి రెగ్యులర్‌గా వాళ్ళకి అదే గుర్తొస్తోంది. ఆ తర్వాత కైలీ మినోగ్ యొక్క కాంట్ గెట్ అవుట్ ఆఫ్ మై హెడ్ అనే పాటని చాలామంది ఇష్టపడుతున్నారు. ఆ తర్వాత జర్నీ వాళ్ళ యొక్క డోంట్ స్టాప్ బిలీవింగ్ అనే సాంగ్‌ని కూడా చాలామంది ఇష్టపడుతున్నారు. ఇవి మాత్రమే కాదు, ఇంకా చాలామందికి చాలా రకాల పాటలైతే ఇష్టం. ఏ పాట మీకు ఒకసారి వినగానే రెగ్యులర్‌గా వినాలనిపించి, ఆ తర్వాత వినకపోయినప్పటికీ కూడా మీ తలలో ఎక్కువగా తిరుగుతూ వచ్చింది రీసెంట్ టైమ్స్‌లో అనేది కింద కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. అయితే ఇలాగ చాలామందికి చాలా రకాల పాటలైతే వినిపిస్తూ ఉంటాయి. దానికి వాళ్ళు డాన్స్ చేస్తూ ఉంటారు. కానీ ఒకసారి ఊహించుకోండి, అసలు డాన్స్ ఏమీ లేకుండా, ఎలాంటి పాట వినబడకుండా, అసలు అంతకుముందు ఎప్పుడూ పాటలు విన్న సందర్భాలు ఏవీ లేకుండా కంటిన్యూస్‌గా డాన్స్ చేస్తూ వస్తున్నట్టయితే, చుట్టుపక్కల ఎవరున్నారు, ఏం చేస్తున్నారు, ఏమవుతోంది, ఇవేమీ అర్థం చేసుకోకుండా కంటిన్యూస్‌గా డాన్స్ చేస్తూ వస్తున్నట్టయితే సిట్యుయేషన్ ఎలా ఉంటుంది? అండ్ ఇన్‌ఫాక్ట్ మీరు ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, కొన్ని నెలల పాటు అలా కంటిన్యూస్‌గా డాన్స్ చేస్తూ వచ్చినట్టయితే ఏమవుతుంది సిట్యుయేషన్? వినడానికి ఇదేదో కామెడీ మూవీలోని సీన్ అని అనిపిస్తూ ఉండొచ్చు. బట్ ఇది నిజంగానే జరిగింది. ఒక నగరంలో ఒక సమ్మర్‌లో ఒక యంగ్ లేడీ రోడ్డు మధ్యలోకి వచ్చి, అంటే ఆ సిటీ మధ్యలోనే ఒక రోడ్డు మధ్యలోకి వచ్చి డాన్స్ చేయడం మొదలుపెట్టింది. చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా చూసి చాలా షాక్ అయ్యారు. ఎందుకంటే అప్పటి కాలంలో ఇప్పుడున్నట్టుగా ఎలాంటి నైట్ పబ్స్ లేవు, ఎలాంటి మాదక ద్రవ్యాలు లేవు. అందువలన ఆవిడ ఎందుకు డాన్స్ చేస్తుందనేది ఎవరికీ అర్థం కాలే. ఎందుకంటే ఈ సంఘటన జరుగుతోంది 1518వ సంవత్సరంలో. అప్పట్లో ఇప్పుడున్నట్టుగా పబ్స్ కానీ, మాదక ద్రవ్యాలు కానీ ఏం లేవు కదా. ఇదంతా కూడా జరిగింది స్ట్రాస్బర్గ్ అనే ఒక నగరంలో. ఇది ఫ్రాన్స్‌లో ఉంటుంది. బేసిక్‌గా అప్పట్లో అది హోలీ రోమన్ ఎంపైర్‌లో ఒక భాగంగా ఉండేది. ఆ ప్రాంతంలోని చరిత్రలోని అత్యంత మిస్టీరియస్ మెడికల్ ఎమర్జెన్సీస్‌లో ఒకటైతే క్రియేట్ అయింది. దాన్నే డాన్సింగ్ ప్లేగ్ అని పిలుస్తూ ఉంటారు. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే రూ. 5,000 ప్రొడక్ట్ రూ. 250కి రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే, కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రొడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్‌గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేరు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్‌గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్‌గా మీకు ఆ ప్రొడక్ట్‌ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్‌గా ఆ ప్రొడక్ట్‌ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు, కొన్ని ఎక్స్ట్రార్డినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి. వాటిని మీరు బయట ఎక్కడా కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్‌గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్‌లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్‌స్టా బ్రాడ్‌కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్‌కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్‌లో ఉన్న మన ఛానల్‌ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్‌గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్‌లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్‌లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి. ఇన్‌ఫాక్ట్ అలా ఒక వ్యక్తి డాన్స్ చేస్తూ ఉంటే ఫ్రీ ఎంటర్‌టైన్‌మెంట్ అని అనిపిస్తూ ఉంటుంది. ఇన్‌ఫాక్ట్ చాలామంది అలాగే గ్యాదర్ అయ్యి ఆమె డాన్స్‌ని చూడడం మొదలుపెట్టారు. బట్ ఎంతకీ ఆపట్లేదు ఆమె. గంటలు గడిచాయి, అయినా ఆపలేదు. రోజులు గడుస్తున్నాయి, అయినా ఆపట్లేదు. కంటిన్యూస్‌గా డాన్స్ చేస్తోంది, అలిసిపోతోంది, అయినా కూడా డాన్స్ ఆపట్లేదు. ఎందుకలా జరుగుతుంది ఎవరికీ అర్థం కాలే. కొద్ది రోజుల తర్వాత ఆమెకి సహాయం అవసరమని ఆ నగరం యొక్క పెద్దలందరూ కూడా డిసైడ్ అయ్యారు. కానీ ప్రాబ్లం ఏంటంటే, అప్పటి వరకు ఉన్న చిన్న భయం కాస్త సడన్‌గా ఒక పానిక్‌లా మారిపోయింది. ఎందుకంటే ఆమె మాత్రమే కాదు, ఆమె చుట్టూ చాలామంది అలాగే డ్యాన్స్ చేయడం మొదలుపెట్టారు. ఒక వారం గడిచేసరికి 30 మంది ఆమె చుట్టూ డ్యాన్స్ చేయడం మొదలుపెట్టారు. వాళ్ళందరూ ఆపకుండా డ్యాన్స్ చేస్తూనే ఉన్నారు. ఎందుకు చేస్తున్నారు ఎవరికీ అర్థం కాలే. ఇమీడియట్‌గా కౌన్సిల్ ఆ ప్రాంతంలోకి ఎంటర్ అయింది. బట్ ఇలాంటి సిచ్యువేషన్ ఎలా హ్యాండిల్ చేయాలో వాళ్ళకు కూడా ఐడియా లేదు. ఎందుకంటే అంతకుముందు ఎప్పుడు కూడా ఇలాంటి సంఘటనలు ఎదురవ్వలేదు. అసలు ఇది ఏం వ్యాధో కూడా వాళ్ళకైతే అర్థం కాలేదు. బేసిక్‌గా మనం అందరం కూడా మంటలను ఆపడానికి నీళ్లు పోయాలి. కానీ ఆ మంటలను ఆర్పడానికి పెట్రోల్ కనుక దాని మీద పోసినట్టయితే ఆ మంటలు ఇంకా పెరుగుతాయే తప్ప తగ్గవు.
అండ్ ఆ టైంలో అక్కడ అఫీషియల్ తీసుకున్న ఒక నిర్ణయం కూడా అలాంటి సిచ్యువేషన్కే దారితీసింది. వాళ్ళందరూ ఏమనుకున్నారంటే వీళ్ళు డ్యాన్స్ వేయడానికి ఎలాంటి ప్రాంతం లేకపోవడం వలన ఇలా నగరం మధ్యలోకి వచ్చి దానికోసం డ్యాన్స్ చేస్తున్నారేమో అనుకొని వీళ్ళందరి కోసం ఒక డాన్సింగ్ స్టేజ్ని కనుక ఏర్పాటు చేసినట్టయితే వాళ్ళు కొద్ది రోజులు అక్కడే డ్యాన్స్ చేసి ఇంకా తర్వాత డ్యాన్స్ చేయడం ఆపేస్తారేమో అనుకొని ఒక డాన్సింగ్ స్టేజ్ని ఏర్పాటు చేశారు. బట్ అలా ఏర్పాటు చేయడం వల్ల ఆ నిప్పుల మీద పెట్రోల్ పోసినట్టు అయిపోయింది. ఇది ఇంకా ఎక్కువ మందికి స్ప్రెడ్ అయిపోయింది, ఇంకా పెద్ద మంటలా మారిపోయింది. అలాగే మొత్తంగా 400 మంది ప్రజలు ఇలా కంటిన్యూస్గా డ్యాన్స్ వేయడం మొదలుపెట్టారు మెల్లిమెల్లిగా. ఎందుకు అలా చేస్తున్నారు అనేది ఎవరికి కూడా అర్థం కాలేదు, ఎవరు ప్రిడిక్ట్ కూడా చేయలేకపోయారు. అండ్ వాళ్ళు డ్యాన్స్ చేస్తూ ఉంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా చూస్తూ ఉన్నారు. వాళ్ళలో కొంతమంది వీళ్ళతో పాటు చేరిపోయి డ్యాన్స్ చేయడం మొదలు పెడుతున్నారు. ఇదంతా కూడా మెల్లిమెల్లిగా స్ప్రెడ్ అయిపోతుంది. వాళ్ళు తినడానికి ఆగట్లేదు, నీళ్లు తాగడానికి ఆగట్లేదు, నిద్రపోవడానికి ఆగట్లేదు. అలా కంటిన్యూస్గా కాళ్ళ మీద డ్యాన్స్ చేస్తూనే ఉన్నారు. కాళ్ళు అరిగిపోతాయేమో అన్నట్టుగా డ్యాన్స్ చేస్తున్నారు. వాళ్ళ కళ్ళల్లో కొన్నిసార్లు పెయిన్ తెలుస్తోంది, అయినా కూడా వాళ్ళ డ్యాన్స్ చేయడం ఆపట్లేదు. అది ఎందుకనేది ఎవ్వరికీ అర్థం కాలే. ఆ 1518 సంవత్సరంలో ఆ డాన్సింగ్ ప్లేగ్ అలాగా 2 నెలల పాటు కొనసాగింది. చివరి నెల రోజుల్లో ప్రతిరోజు కూడా సుమారుగా 15 మంది ఎగ్జాషన్ కారణంగా, హార్ట్ అటాక్స్ కారణంగా చనిపోవడం మొదలు పెట్టారు. ఎందుకంటే మొదట 400 కానీ ఆ తర్వాత డ్యాన్స్ చేస్తున్న వాళ్ళ సంఖ్య ఇంకా పెరిగింది. సో అలాగే రోజుకు 15 మంది చెప్పని చనిపోయారు. బట్ ఫైనల్గా ఈ డాన్సింగ్ ప్లేగ్ అయితే ఆగిపోయింది. ఎలాగైతే వార్నింగ్ లేకుండా వచ్చిందో అలాగే వార్నింగ్ లేకుండానే ఆగిపోయింది. మరి ఎందుకు వచ్చింది, ఎందుకు ఆగింది అనేది ఎవరికీ అర్థం కాలే. అయితే అప్పటి కాలానికి చెందిన కొన్ని పుస్తకాలు ఇప్పటికీ కూడా సర్వైవ్ అయి ఉన్నాయి. వాటిలో ఈ పర్టికులర్ ఇన్సిడెంట్ గురించి చాలా క్లియర్గా మెన్షన్ చేయబడింది. బట్ ఎందుకు అనేది ఎవరు కూడా పూర్తిగా చెప్పలేకపోయారు. అయితే దీని గురించి కొంతమంది శాస్త్రవేత్తలు ఏమని చెబుతారంటే ఇలాంటిదే అంతకుముందు 7th సెంచరీలో యూరోప్లో కూడా జరిగిందని చెబుతూ ఉంటారు. అండ్ సేమ్ ఇలాంటి అవుట్ బ్రేక్స్ ఆ తర్వాత 1000 సంవత్సరాల పాటు వేరు ప్రాంతాలలో వచ్చాయి. కేవలం ఫ్రాన్స్లో మాత్రమే కాదు, ఆ ఒక ప్రాంతం గురించే మనకు తెలుసు. కానీ ఇంగ్లాండ్లోని, జర్మనీలోని, ఇటలీలోని, స్విట్జర్లాండ్లోని, నెదర్లాండ్స్లోని ఇలా అన్ని ప్రాంతాలలోని కూడా ఇలాంటి డాన్సింగ్ ప్లేగ్ ఎఫెక్ట్ అయ్యింది. దీని కారణంగా 1000 మందికి పైగా చనిపోయారు ఒక్క 13వ శతాబ్దంలోనే. అండ్ వాటిల్లో ఒక ఫేమస్ కేసు కూడా ఉంది. కొంతమంది చిన్నపిల్లలు ఒక వ్యక్తి ఒక మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ లాంటి దాన్ని వాయిస్తూ ఉంటే ఆ వ్యక్తి వెనకాతల వెళ్ళిపోయేవారు, ఎప్పటికీ తిరిగి వచ్చేవారు కాదు. ఇలాంటి సంఘటనలు కూడా ఎదురయ్యాయి. వాళ్ళందరూ ఏమయ్యారనేది ఇప్పటికీ కూడా ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. ఆ పైడ్ పైపర్ ఆఫ్ హ్యామ్లిన్ స్టోరీ గురించి చాలా చోట్ల మెన్షన్ చేయబడింది కూడా. ఇలాంటి ఎన్నో సంఘటనలు జరిగాయి చరిత్ర మొత్తాన్ని కనుక చూసుకున్నట్టయితే. సో డాన్సింగ్ ప్లేగ్ అనేది ఒక కోఇన్సిడెన్స్ మాత్రమే కాదు, డాన్సింగ్ ప్లేగ్ అనేది చరిత్ర గుర్తించని ఒక పెద్ద వ్యాధి. అది ఎందువల్ల వచ్చిందనేది మనకు ఎగ్జాక్ట్గా పూర్తిగా తెలియకపోయినప్పటికీ కూడా కొన్ని సిచ్యువేషన్స్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చని కొంతమంది తెలియజేస్తూ ఉన్నారు. దానిని బట్టి కొన్ని థియరీస్ అయితే మన ముందుకు వచ్చాయి. అంటే కొంతమంది ఏమంటారంటే మన రక్తంలో వచ్చిన మార్పుల కారణంగా కొన్నిసార్లు మనం వింతగా ప్రవర్తిస్తూ ఉంటాం. అలాగే వాళ్ళు కూడా అప్పట్లో వింతగా ప్రవర్తించి ఉండొచ్చని తెలియజేశారు. కొంతమంది ఏమో వాళ్ళందరికీ దెయ్యం పట్టి ఉండొచ్చని తెలియజేశారు. బట్ డాక్టర్స్ అయితే మాత్రం వాళ్ళలో ఎలాంటి మార్పులు రాలేదని తెలియజేశారు. దెయ్యం పట్టినట్టుగా కూడా ఎలాంటి సంకేతాలు కనబడలేదని తెలియజేశారు. అయితే ఆ స్ట్రాస్బర్గ్ అవుట్ బ్రేక్కి ఒక థియరీ చాలా ఎక్కువగా వినబడింది. అదేంటంటే ఫుడ్ పాయిజనింగ్ కారణంగా వాళ్ళందరూ కూడా అలా ప్రవర్తించారని తెలియజేస్తున్నారు. అయితే ఫుడ్ పాయిజనింగ్ ఇంతకుముందు చాలాసార్లు చాలామందికి మనలో కూడా జరిగి ఉండొచ్చు. బట్ మనలో ఎవరు కూడా అలా అయితే డ్యాన్సులు వేరు కదా. కానీ ఈ పర్టికులర్ ఫుడ్ పాయిజనింగ్ మాత్రం కంప్లీట్గా డిఫరెంట్. ఎందుకంటే ఇక్కడ ఫుడ్ పాయిజనింగ్ జరిగింది ఎర్గాట్ ఫంగీ అనే ఒక ఫంగీ కారణంగా. ఈ ఫంగీ ఆ చుట్టుపక్కల ప్రాంతాలలో చాలా రకాల మొక్కల్లో, చాలా రకాల గ్రెయిన్స్లో కనబడుతూ ఉంటుంది. అంటే రైస్, వీట్, బార్లీ, వీటన్నిటిలోని కూడా ఆ ప్రాంతాలలో చాలా ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. బేసిక్గా దీంట్లో ఒక ఆల్కలాయిడ్ ఉంటుంది, దాని పేరు ఎర్గోటమైన్. ఈ ఎర్గోటమైన్ని చాలా చోట్ల చాలా రకాలుగా వాడుతూ ఉంటారు. ఇప్పటి జనరేషన్లో దాన్ని ఇంకా ఎక్కువగా వాడుతున్నారు. కొన్ని మాదక ద్రవ్యాలను తయారు చేయడానికి ఈ ఎర్గాట్ ఫంగస్ని వాడుతున్నారు. సో అప్పటి కాలంలో వాళ్ళు దీన్ని ఎక్కువగా తినేవారు కాబట్టి దీన్ని తీసుకోవడం వలన వాళ్ళందరూ కూడా అలా ప్రవర్తిస్తూ ఉండొచ్చు. ఒక ఇన్విజిబుల్ రాక్ కాన్సర్ట్ని వాళ్ళు అక్కడ ఏర్పాటు చేసి డ్యాన్స్ వేస్తూ ఉండొచ్చు అని అయితే చాలామంది అభిప్రాయపడ్డారు. బట్ కొంతమందికి మాత్రమే జరిగి మిగతా వాళ్ళకి ఎందుకు కాలేదు అంటే వీళ్ళు దాన్ని తీసుకున్న మోతాదు చాలా ఎక్కువగా ఉండొచ్చు, అందుకని వీళ్ళందరూ కూడా ఇలా తయారై ఉండొచ్చు అని తెలియజేశారు. అయితే ఇది కూడా ఒక థియరీ మాత్రమే, దీనికి కూడా ఎగ్జాక్ట్గా ప్రూఫ్ అయితే లేదు. అండ్ మరికొంతమంది శాస్త్రవేత్తలు చెప్పింది ఏంటంటే ఇప్పటి జనరేషన్లో మనకు వచ్చినట్టుగా వాళ్ళకు కూడా కొన్ని వ్యాధులు వచ్చి ఉండొచ్చు. లైక్ ఎన్సెఫాలిటిస్ కానీ, లేదంటే ఎపిలిప్సీ కానీ, టైపస్ కానీ ఇలాంటి వ్యాధులు ఏమన్నా వచ్చి ఉండొచ్చు. వాటి కారణంగా కూడా వీళ్ళు అలా బిహేవ్ చేసి ఉండొచ్చు అని తెలియజేశారు. బట్ మళ్ళీ ఇప్పట్లో అలాంటి వ్యాధులు వచ్చినా కూడా ఎవరు అలా బిహేవ్ చేయట్లేదు కదా, మరి అప్పట్లో వాళ్ళు ఎందుకు చేశారు? అండ్ సేమ్ ఇలాంటి అవుట్ బ్రేక్స్ సదరన్ ఇటలీలో కూడా 16th మరియు 17th సెంచరీలో కూడా జరిగాయి. అయితే ఆ టైంలో వాళ్ళందరూ ఎందుకు
ఎలా బిహేవ్ చేశారు అంటే వాళ్ళని టరాంటులా వూల్ స్పైడర్ అనే ఒక స్పైడర్ కొట్టడం వలన వాళ్ళందరూ కూడా అలా బిహేవ్ చేశారు. బేసిక్గా ఈ స్పైడర్లు కొంచెం దారుణమైన విషాన్ని కలిగి ఉంటాయి. బట్ ఆ విషం మనుషుల ప్రాణాలను చంపదు, కానీ మనుషులకి విపరీతంగా మత్తునిస్తూ ఉంటుంది. ఆ మత్తులో వాళ్ళు విపరీతంగా డ్యాన్స్లు వేస్తూ ఉంటారు. ఏం చేస్తుంటారో వాళ్ళకే తెలియదు. కొన్నిసార్లు కొన్ని గంటల వరకు ఈ విషం ఎఫెక్ట్ ఉంటే, కొన్నిసార్లు కొన్ని రోజుల వరకు ఈ విషం ఎఫెక్ట్ ఉంటుంది. దీన్ని టరాంటిజం అని పిలుస్తూ ఉంటారని శాస్త్రవేత్తలు తెలియజేశారు. మేబీ దీని కారణంగా కూడా అప్పట్లో ఈ డాన్సింగ్ ప్లేగ్ వచ్చి ఉండొచ్చు అనేది తెలియజేశారు. బట్ ఇది కూడా ఒక థియరీ మాత్రమే, దీనికి కూడా ప్రూఫ్ అయితే లేదు. కాకపోతే ఏంటంటే ఈ పదాన్ని మనం చాలాసార్లు వేరే చోట విని ఉంటాం. హ్యారీ పాటర్ ఫ్యాన్స్ అయితే ఈ పదాన్ని కొంచెం అటు ఇటుగా విని ఉంటారు. ఎందుకంటే హ్యారీ పాటర్ మూవీలో మనకి టరాంటెలెగ్రా అనే పదం చాలా ఎక్కువగా వినబడుతూ ఉంటుంది. దీన్ని ఆవిడ ఈ టరాంటిజం నుంచే తీసుకుంది. అయితే స్పైడర్ కొట్టడం వల్ల డ్యాన్స్ చేశారనే థియరీని కూడా చాలామంది అయితే యాక్సెప్ట్ చేయట్లేదు. ఎందుకంటే ఆ స్పైడర్స్ వేరే వాళ్ళని కూడా చాలా మందిని కుట్టాయి, కానీ వాళ్ళెవరు అలా చేయకుండా వీళ్ళు మాత్రమే ఎందుకు అలా చేశారు? ఇన్ఫ్యాక్ట్ ఆ స్పైడర్స్ కొట్టడం వల్ల చనిపోయిన వాళ్ళ సంఖ్య కూడా కొంతవరకు ఉంది. మరి వీళ్ళు ఎందుకు వాళ్ళు అలా చనిపోకుండా కేవలం ఇలా డ్యాన్సులు మాత్రమే చేశారు అనే క్వశ్చన్ కూడా వచ్చింది. బట్ దానికైతే మాత్రం ఎవరి దగ్గర కూడా సమాధానం అయితే లేదు. అయితే కొంతమంది శాస్త్రవేత్తలు ఏమంటారంటే ఈ టరాంటులా స్పైడర్స్ కుట్టడం వల్ల మనకి తేనెటీగ కుట్టినట్టు అనిపిస్తుంది తప్ప అంతకు మించి పెద్దగా ప్రమాదం అయితే ఏమీ లేదు, మనం చనిపోము. కొన్నిసార్లు అవతల వాళ్ళు ఎందుకు చనిపోతారంటే వాళ్ళ బాడీలో ఆల్రెడీ వాళ్ళకున్న వేరు ప్రాబ్లమ్స్ కారణంగా, అలాగే వాళ్ళ బాడీలో ఉన్న బ్లడ్ సెల్స్ కొన్ని డిఫరెంట్ సిచ్యువేషన్స్లో డిఫరెంట్గా రియాక్ట్ అవుతూ ఉండడం వలన కూడా ఈ టరాంటులాస్ కారణంగా కొంతమంది చనిపోయి ఉండొచ్చు. బట్ నిజానికైతే ఈ టరాంటులాస్ మనుషుల్ని చంపలేవు, కేవలం వాళ్ళకి కొంచెం మత్తొచ్చేలా చేసి వాళ్ళని పిచ్చిగా ప్రవర్తించేలా చేస్తూ ఉంటాయనైతే తెలియజేస్తూ ఉంటారు. సో అది కూడా ఎంతవరకు వాస్తవం అనేది ఎవరికి పూర్తిగా తెలియదు. ఎందుకంటే ఇవి కొంతమందిని చంపుతూ కొంతమందిని చంపకుండా ఉన్నట్టయితే ఆబ్వియస్లీ ఎవరూ ప్రూవ్ చేయలేరు కదా దీని యొక్క కెపాసిటీ ఏంటనేది. పోనీ ఇది కొట్టడం వల్ల ఏదైనా విషం మన శరీరంలోకి వెళ్ళినట్టయితే దాని కారణంగా కొన్ని సిమ్టమ్స్ కనబడాలి, కానీ అంటే దద్దులు రావడం లేదంటే ఫీవర్ రావడం ఇలాంటివి జరగాలి, కానీ మనం ఎందుకు డ్యాన్స్ చేస్తాం? ఒకవేళ ఆ విషమే బాడీలోకి వెళ్ళింది అనుకుందాం, ఆ విషం మత్తు మందులా ఎందుకు పనిచేస్తోంది? అది విషంలాగే పనిచేసి మనల్ని చంపాలి కదా. సో దీనికైతే ఎవరి దగ్గర ఆన్సర్ అయితే లేదు. అయితే ఫైనల్గా ఈ డాన్సింగ్ ప్లేకి మెజారిటీ ఆఫ్ ద శాస్త్రవేత్తలు చెప్పిన ఒక థియరీ ఏంటంటే వీళ్ళందరికీ కూడా సైకోజెనిక్ ఇల్నెస్ అనేది ఉంది. అంటే మాస్ సైకోజెనిక్ ఇల్నెస్ కారణంగానే వీళ్ళందరూ కూడా ఇలా ప్రవర్తిస్తున్నారు, ఇలాగ ఇష్టం వచ్చినట్టుగా ఆపకుండా డ్యాన్స్ వేస్తున్నారు. ఇది బేసిక్గా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్కి వస్తుంది, వాళ్ళందరూ కూడా దీని కారణంగా ఎఫెక్ట్ అవుతారు. దీనికి ఎలాంటి ఫిజికల్ కాజ్ ఉండదు. ఇన్ఫ్యాక్ట్ ఇది ఎందుకు వస్తుంది అనే దానికి ఎగ్జాక్ట్గా ఆన్సర్ అయితే లేదు. కొన్నిసార్లు కొన్ని మాదక ద్రవ్యాలు తీసుకోవడం వల్ల రావచ్చు, కొన్నిసార్లు బ్యాక్టీరియా మన శరీరంలోకి వెళ్ళడం వల్ల రావచ్చు, లేదంటే నార్మల్ డిసీజే కొన్నిసార్లు ఇలాంటి ప్రమాదకరమైన వ్యాధిగా మారిపోయి ఉండొచ్చు. ఏమైనా జరగచ్చనైతే శాస్త్రవేత్తలు తెలియజేశారు. సో స్ట్రాస్బర్గ్ డాన్సర్స్ విషయంలో కూడా అలాగే జరిగి వాళ్ళందరికీ కూడా ఈ ఇల్నెస్ అనేది వచ్చి అండ్ ఒకరి నుంచి ఒకరికి అది స్ప్రెడ్ అవుతూ వచ్చి మోర్ దెన్ 400 పీపుల్ చనిపోయి ఉండొచ్చు అని అయితే చాలామంది తెలియజేస్తూ వచ్చారు. అండ్ ఆ చుట్టూ ఉన్న వాళ్ళకి ఎవరికి కూడా ఇది ఒక వ్యాధి, ఈ వ్యాధి కారణంగా మనుషులు చనిపోతారు ఇలాంటివి ఏమీ తెలియదు కదా, ఎందుకంటే అప్పట్లో ఇలాంటి పేర్లే లేవు. అందువలన ఇలాంటి ఒక వ్యాధి ఉన్నట్టు కూడా వాళ్ళకి తెలిసే అవకాశం అసలు ఏమాత్రం లేదు. అండ్ ఆ టైంలో బేసిక్గా ఎలాంటి మ్యూజిక్ని ప్లే చేయకూడదు, ప్లే చేయకుండా అలాగే ఉంచినట్టయితే మేబీ కొంచెం కంట్రోల్ అవ్వచ్చు, ఆ ఇల్నెస్ తగ్గచ్చు. బట్ ఈ విషయం చాలామందికి తెలియక అప్పట్లో చాలా వరకు మ్యూజిక్స్ కూడా ప్లే చేశారు, అలాగైనా వాళ్ళు ఆగుతారేమన్న ఉద్దేశంతో. బట్ అలా చేయకపోగా వాళ్ళు ఇంకా కంటిన్యూ చేసి ఇంకా చనిపోయే స్టేజ్ వరకు వెళ్ళిపోయారని అయితే కొన్ని ఆధారాల ద్వారా తెలిసింది. సో ఏ రకంగా చూసుకున్నప్పటికీ కూడా అక్కడ వాళ్ళు చేసింది ఏదైతే ఉందో అది ఇంకా పెద్ద పొరపాటు. అండ్ ఈ వ్యాధి అప్పట్లో చాలామందిని చంపేసింది, అండ్ ఇప్పట్లో కూడా ఈ వ్యాధి చాలామందికి అయితే ఉంది. అండ్ కొన్నిసార్లు కొంతమంది ఇలాంటి వ్యాధుల కారణంగా సఫర్ అవుతున్న సిచ్యువేషన్స్ని మనం చూస్తున్నాం కూడా. అయితే ఈ వ్యాధి వాళ్ళకి అప్పట్లో ఎందుకు వచ్చి ఉండొచ్చు అనేదానికి మాదక ద్రవ్యాలని దేని నుంచి అయితే తయారు చేస్తున్నారో ఆ ఫంగిని వాళ్ళు ఎక్కువగా ఆహారంలో తీసుకున్నారు కదా, దాని కారణంగా మేబీ వాళ్ళకి ఈ సైకోజెనిక్ ఇల్నెస్ కానీ స్ట్రెస్ కానీ ఇలాంటివి ఏమైనా వచ్చి తర్వాత అది ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అయి ఉండొచ్చు అని అయితే చాలామంది అభిప్రాయపడుతున్నారు. బట్ ఎగ్జాక్ట్గా దీనికి ఆధారాన్ని అయితే మాత్రం ఇప్పటి వరకు ఏ ఒక్క శాస్త్రవేత్త కూడా తెలియజేయలేకపోతున్నారు, అదైతే మాత్రం క్లియర్. ఇలాంటి ఒక వ్యాధిని రీసెంట్ టైమ్స్లో కూడా మనం చూసాం. 1962 సంవత్సరం జనవరిలో లేక్ విక్టోరియా దగ్గర ఒక స్కూల్ ఉంది, ఆ స్కూల్ని ఒక క్రిస్టియన్ మిషనరీ వాళ్ళు రన్ చేస్తున్నారు. ఆ స్కూల్లో కూడా సేమ్ ఇలాంటి ఒక వ్యాధి వచ్చింది, అక్కడ కూడా సైకోజెనిక్ ఇల్నెస్ అనేది స్టార్ట్ అయింది. మొదట 3 అమ్మాయిలు విపరీతంగా నవ్వడం మొదలుపెట్టారు. వాళ్ళు ఎందుకు నవ్వేవారు ఎవరికి అర్థమయ్యేది కాదు, కానీ వాళ్ళని చూసి మెల్లిమెల్లిగా ఆ స్కూల్లో ఉన్న వాళ్ళందరూ కూడా కంటిన్యూస్గా నవ్వడం మొదలుపెట్టారు. అండ్ ఆ నవ్వు కొన్ని రోజుల వరకు ఆపలేదు. ఆ ఇష్యూ పూర్తి స్థాయిలో సాల్వ్ అవ్వడానికి సుమారుగా 18 నెలల టైం పట్టింది. 14 స్కూళ్ళు పూర్తిగా ఆపేయాల్సి వచ్చింది. 1000 మందికి పైగా పిల్లలు ఈ ప్రాసెస్లో ఎఫెక్ట్ అయ్యారు. అండ్ 2001 సంవత్సరంలో కూడా ఒక మనిషి మేరీల్యాండ్లోని సబ్వే స్టేషన్లో చాలా మంది మీద ఒక అన్నోన్ సబ్స్టాన్స్ని స్ప్రే చేయడం మొదలుపెట్టాడు.
వాళ్ళందరికీ కూడా నాజియా, హెడేక్స్, సోర్ థ్రోట్స్ ఇలాంటి వ్యాధులన్నీ కూడా వచ్చాయి. బట్ జెన్యున్గా అతను స్ప్రే చేసింది అయితే మాత్రం అంత ప్రమాదకరమైనది ఏమీ కాదు. అతను ఒక కెమికల్ వెపన్ లాంటిది ఏమైనా స్ప్రే చేశాడేమో అనుకున్నారు మొదట్లో. కాకపోతే తర్వాత తెలిసింది ఏంటంటే అతను స్ప్రే చేసింది జస్ట్ విండో క్లీనర్ మాత్రమే. సో ఇలాంటి వాటి వల్లే ఒక పెద్ద పెద్ద సమస్యలు క్రియేట్ అవుతున్నప్పుడు ఖచ్చితంగా మాదక ద్రవ్యాలు లాంటివి తీసుకునే సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇంకా పెద్ద సిచ్యువేషన్స్ అయితే క్రియేట్ అయ్యే అవకాశం ఉంది కదా. సో అందుకనే ఆ డాన్సింగ్ ప్లేగ్ అనేది క్రియేట్ అయ్యి ఉండొచ్చు అని అయితే చాలామంది అభిప్రాయపడ్డారు. బట్ అప్పట్లో వాళ్ళకి ఎలాంటి ఫిజికల్ ఇష్యూస్ రిపోర్ట్ అవ్వలేదు. అది చాలా అంటే చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తున్న విషయం. అంటే వాళ్ళకి నోట్లోంచి రక్తం రావడం కానీ, తలనొప్పులు రావడం కానీ ఇలాంటివి ఏం జరగలేదు. మరి అలాంటివి జరగకుండానే వాళ్ళ మీద ఎందుకు అంతటి దారుణమైన ఎఫెక్ట్ పడింది అనేది అయితే మాత్రం ఎవరికి కూడా అర్థం కావట్లే. బట్ మొత్తానికి అయితే మాత్రం ఈ డాన్సింగ్ ప్లేగ్ ఒక అన్సాల్వ్డ్ మిస్టరీగానే మిగిలిపోయింది. సో దాట్స్ ఇట్ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఇప్పుడు కారణం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లే. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మైదర్, అక్కడ కూడా వచ్చినట్టు ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్, బాయ్ బాయ్. మీట్ యువర్ నెక్స్ట్ వీడియో, బాయ్ బాయ్. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రోడక్ట్ 250 రూపాయలకి రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రోడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేరు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రోడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ప్రోడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి.